So yesterday we discussed about the test environments and use about the test management and other things, right? So today we'll discuss about the defect life cycle. Okay. Defect life ఇప్పుడు cycle. దేనికి క్యాంపెయిన్ చేయమంటారు? మరి మీ నెంబర్తో చేయమంటారా, లేకపోతే మరి జయ మేడం గారి So నెంబర్తో we'll చేయమంటారా? discuss what exactly we do in this defect life cycle and what else we have in this. So what can we do on? Okay, we'll discuss further. So before that, let me show you. Okay, before that, okay, in the defect life cycle, what exactly we do means when we raise a defect on any issue or bug. So from there till it is closed, how we can follow and what are the components we have. So what is the flow? We'll see. Okay, before that, I will show you defects classification means what are what we have in the defects, what kind of classifications we have means categorization. Okay, so mainly we have this concept called the severity and the priority. సో మనం ఎప్పుడైనా డిఫెక్ట్ రైజ్ చేసినప్పుడు బేస్డ్ ఆన్ దిస్ సివియారిటీ అండ్ ప్రయారిటీ ఓన్లీ మనం డిఫెక్ట్ అనేది డెవలపర్ వర్క్ చేస్తారు. సో మనకి ఇందులో ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ థింగ్ ఈజ్ ఎ బ్లాకర్, మీన్స్ ఇట్స్ ఎ షో స్టాపర్. ఓకే, అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎ క్రిటికల్, థర్డ్ వన్ ఈజ్ ఎ మేజర్, ఫోర్త్ వన్ ఈజ్ ఎ మైనర్. సో ఇవన్నీ కూడా సివియారిటీ. సో అది ఎంత క్రిటికల్గా ఉంది మనం రైజ్ చేసిన ఇష్యూ. సో అది ఎలా తెలియాలి? బేస్డ్ ఆన్ దిస్ ఓన్లీ. ఒక డిఫెక్ట్ రైజ్ చేసినప్పుడు మనం అందులో మెన్షన్ చేస్తాం వాట్ ఈస్ ద సివియారిటీ. సో అది మేజరా మైనరా. ఇంకోటి ప్రయారిటీ. సో P1 అంటే హై, P2 అంటే మీడియం, P3 అంటే లో. సో ఇన్ జనరల్ మనకి ఇవన్నీ ఉంటాయి. సివియారిటీలో బ్లాకర్, క్రిటికల్, మేజర్, మైనర్. ప్రయారిటీలో P1, P2, P3 అంటే ప్రయారిటీ 1, ప్రయారిటీ 2, ప్రయారిటీ 3 అండ్ ప్రయారిటీ. కొన్ని ప్రాజెక్ట్స్లో 4 and 5 కూడా ఉంటాయి. సో సో వాట్ ఎల్స్, వాట్ ఈస్ మెంట్ బై సివియారిటీ అండ్ వాట్ ఈస్ మెంట్ బై ప్రయారిటీ? సో ప్రయారిటీ సివియారిటీ అంటే ఏంటంటే ఇట్స్ జనరల్లీ గివెన్ బై ది టెస్టర్. ఓకే, ఇట్ ఈస్ గివెన్ by the tester to the defect. Okay, and how much it will explain how much that defect affecting the functionality. సో అది ఎంతవరకు మన ఫంక్షనాలిటీ, మన వర్క్ని ఎఫెక్ట్ చేస్తుందో చెప్పడానికి మనం ఈ సివియారిటీ యూజ్ చేస్తాం. ఇంకోటి ఏంది? సో దిస్ సివియారిటీ will explain the seriousness of the defect and how much impact on the బిజినెస్ వర్క్ఫ్లో. సో మనకి ఏదైతే ఈ డిఫెక్ట్ రైజ్ చేసినామో అది ఎంతవరకు బిజినెస్ని ఇంపాక్ట్ చేస్తుంది, లేకుంటే అది ఎంతవరకు ఆ, ఆ, అంటే ఎంతవరకు మనం సీరియస్గా కన్సిడర్ చేయొచ్చు. సో ఒక డిఫెక్ట్ ఉంది,
సో అది మైనర్ అనేది. సో అది మేబీ కొంచెం టైం తీసుకున్న పర్లేదు. బట్ కొన్ని ఉంటాయి బ్లాకర్ అని చెప్పి, అంటే మొత్తం మన వర్కే హోల్డ్లో పడిపోతుంది. సో ఇట్లాంటివి మనం బేస్డ్ ఆన్ దిస్ ఓన్లీ డెవలపర్ విల్ స్టార్ట్ డూయింగ్ ఇట్. సేమ్ అలానే ప్రయారిటీ ఏంటంటే హౌ మచ్ ఇట్స్ ఎఫెక్టింగ్ ది బిజినెస్ వాల్యూస్. జనరల్ ఇది either it will be given by tester or developer. సో మనం ఇచ్చిన సివిఆర్టీని బట్టి డెవలపర్ క్యాల్కులేట్ చేసుకుంటారు అనమాట, ఎంతవరకు అది ఎఫెక్ట్ అవుతుంది, ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పి. ఓకే. సో హౌ ఎగ్జాక్ట్లీ ప్రయారిటీ will describes the importance of the defects. అంటే హౌ మచ్ అర్జెంట్ ఫర్ రిపేర్ లేకుంటే ఫిక్స్. ఓకే. సో సింపుల్ చెప్పాలంటే సివిఆర్టీ అంటే, సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం డిఫెక్ట్ రైజ్ చేసినప్పుడు మెయిన్గా ఈ రెండు కన్సిడర్ చేస్తాం. ఈ రెండు కాంబినేషన్లోనే మనం డిఫెక్ట్ రైజ్ చేస్తాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు కోడ్లో ఒక చిన్న చేంజ్ చేయాలి, అది అసలు ఇంపాక్ట్ లేదు కానీ చేంజ్ చేయాలి. సో దాన్ని మైనర్ కింద కన్సిడర్ చేస్తాం. మేబీ ఒక కోడ్ వల్ల మన వర్క్ హోల్డ్లో పడిపోయింది, దానివల్ల జాబ్స్ అని ఫెయిల్ అవ్వడం, లేకుంటే డేటా రాకపోవడం, సాఫ్ట్వేర్ అనేది క్రాష్ అవ్వడం, సంథింగ్ ఏదో ఇష్యూ. సో ఇట్స్ ఎ షో స్టాపర్. అండ్ ప్రయారిటీ. సో how much priority? So should it be priority 3 means developer can take a time. Priority 1. So developer has to fix as soon as possible. Just a second. Yeah. So moreover, this priority, simply you could say it's a state of order. Means for example, మనకు ఒక 10 డిఫెక్ట్స్ ఉన్నాయి. 10 డిఫెక్ట్స్ మనకి డెవలపర్కి ఇస్తే డెవలపర్కి ఎలా తెలియాలి? ఐ మీన్ ఏది అసలు ఏది ముందు ఫిక్స్ చేయాలి, ఏది తర్వాత ఫిక్స్ చేయాలని చెప్పి. సో అందుకని చెప్పి మనం ఈ ప్రయారిటీస్ అండ్ సివిఆర్టీ మెన్షన్ చేస్తాం. ఓకే, సింపుల్గా. ఇన్ విచ్ ఏ డిఫెక్ట్ షుడ్ బి ఫిక్స్డ్. ఓకే. సో ఓకే. సో P1 అంటే సింపుల్ ఏం లేదు. ద డిఫెక్ట్ మస్ట్ బి రిజాల్వ్డ్ ఇమీడియట్లీ. as it affects the system severely and cannot be used until it is fixed. ఇన్ సింపుల్ టర్మ్స్లో ఏంటంటే, సో ఒకవేళ మనకి ఏదన్నా ఇప్పుడు లెట్సే నేను ఒక కోడ్ టెస్ట్ చేస్తున్నాను అనమాట. ఆ కోడ్లో నెక్స్ట్ కాంపోనెంట్స్ లేకుంటే వేరే ఏమైనా చెక్ చేయాలంటే ఫస్ట్ ఆ కోడ్ రన్ అవ్వాలి, కానీ కోడ్ రన్ అవ్వట్లేదు, అసలు సమ్ ఇష్యూ ఏదో ఉంది. సో
అంటే మన వర్క్ అనేది బ్లాక్ అయిపోయింది. మనం ఏదైతే టెస్టింగ్ వర్క్ చేస్తున్నామో వీఆర్ టోటల్లీ బ్లాక్డ్. అప్పుడు ఏం చేయాలి మనం? అప్పుడు బ్లాకర్ పెట్టేసి P1 పెట్టాలి. ఎందుకంటే సో అంటిల్ దిస్ డిఫెక్ట్స్ రిజాల్వ్ అయ్యేదాకా మనం మన వర్క్ చేసుకోలేం. ఓకే, అందుకని until a new version or build is created. సో మీడియం ఎప్పుడు పెడతామంటే మేబీ మీకు ఒక ఇష్యూ వచ్చింది. సో మనకి చెప్పాను కదా, స్ప్రింట్లో 10 days తర్వాత డిప్లాయ్ చేస్తాం అని చెప్పి. సో డెవలపర్ కెన్ టేక్ అట్లీస్ట్ 5 to 7 days. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. సో ఇట్స్ అ స్మాల్ చేంజ్. మేబీ ఒక కాలం నేమ్ ఉంది, కాలం నేమ్ రాంగ్ ఇచ్చాడు. సో ఇట్ హ్యాస్ టు బి సాలరీ. బై మిస్టేక్ ఏం చేసినారంటే ఇలా ఇచ్చినారు, టైపో మిస్టేక్ ఇది. సో హీ కెన్ టేక్ సమ్ టైమ్, నాట్ ఎ ప్రాబ్లం. దాన్ని మనం P2 కిందకి తీసుకుంటాం. ఇట్స్ మైనర్, మేజర్ ఆర్ మేబీ మైనర్. ఓకే, దిస్ వన్ ది డెవలపర్ కెన్ ఫిక్స్ ఇట్ ఇన్ లేటర్ రిలీజెస్. సో P3 ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకి, మీకు స్ప్రింట్, మనకి స్ప్రింట్లో ఎన్ని డేస్ ఉంటాయి ఓవరాల్గా? కెన్ ఎనీబడి వాన్ ట్రై? మనం అజైల్ డిస్కస్ చేస్తాం కదా స్ప్రింట్ అని చెప్పి. స్ప్రింట్లో ఒక స్ప్రింట్లో ఎన్ని డేస్ ఉంటాయి? యా, కరెక్ట్. 14 days, sir. సంథింగ్. సో 1 to 2 weeks ఉంటాయి. సో స్ప్రింట్ ఇన్ జనరల్గా 7 మల్టిపుల్స్ అనమాట. అంటే మనకి స్ప్రింట్ స్టార్టింగ్ కొన్ని ప్రాజెక్ట్లో 7 days ఉండొచ్చు, 14 days, 21 days, 28 days. సో 7 మల్టిపుల్స్. మోస్ట్లీ మనకి ప్రాజెక్ట్స్లో 14 days యూజ్ చేస్తాం. ఓకే, ఒక స్ప్రింట్ వచ్చేసి 14 days ఉంటుంది. సో ఈ 14 days అయిపోయిన తర్వాత మనం ఏదైతే కోడ్ రాసినామో, బిల్డ్ చేసినామో, సో దాన్ని మనం డిప్లాయ్ చేయాలంటే క్లయింట్కి ఇచ్చేస్తాం. మేము ఇట్లా కోడ్ డిజైన్ చేస్తాం, మీరు యూజ్ చేసుకోండి అని. సో మనం ఆఫ్టర్ ది స్ప్రింట్ మనం ఒకటి చేస్తాం, రిలీజ్ అంటాం. వాళ్ళకి ఏదైతే ఇస్తామో రిలీజ్ అంటాం. రిలీజ్ 1.1, 1.2 అలా ఉంటాయి. సో మనం ఒక కోడ్ రాస్తున్నాం. ఆ కోడ్ని మనం ఈ రిలీజ్లో కాకుండా నెక్స్ట్ రిలీజ్లో ఇస్తున్నాం. సో ప్రాపర్గా చూసుకుంటే 28 days టైం ఉంది డెవలపర్ ఫిక్స్ చేయడానికి. సో లేటర్ రిలీజెస్ దే కెన్ డూ, బికాస్ దే ఆల్రెడీ బిల్డ్ ద కోడ్ బట్ దే ఆర్ నాట్ యూటిలైజింగ్ ఎనీవేర్. ఓకే, దట్స్ వేర్ విల్ గివ్ ఇట్ ఇన్ ద లో P3. సో defect resolution. ఓకే, సో మనకి డిఫెక్ట్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ది డిఫెక్ట్ లైఫ్ సైకిల్. ఇఫ్ యూ సీ హియర్, సో మనకి ఇక్కడ ఏముంది? న్యూ, అసైన్, ఓపెన్, రీఓపెన్, ఇన్ ప్రోగ్రెస్, డిఫర్డ్, రిజెక్టెడ్, డూప్లికేట్, వెరిఫైడ్, క్లోజర్. ఓకే, దానికంటే ముందు మీకు డిఫెక్ట్ రెజల్యూషన్ అని ఒకటి ఉంటుంది, అది చెప్తా కాన్సెప్ట్. డిఫెక్ట్ రెజల్యూషన్ అంటే ఏం లేదు. ఇప్పుడు టెస్టర్ ఏం చేస్తాడు? ఒక డిఫెక్ట్ రైజ్ చేస్తున్నాడు. సో దాన్ని మనం ఏం చేస్తున్నాం? డెవలపర్కి ఇస్తాం.
సో డెవలపర్ నుంచి ఏం ఫీడ్బ్యాక్ వస్తుంది? సో దాన్నే మనం డిఫెక్ట్ రెజల్యూషన్ అంటాం. అంటే ఆఫ్టర్ ది రిసీవింగ్ ది డిఫెక్ట్ రిపోర్ట్ ఫ్రమ్ ది టెస్టింగ్ టీమ్, ద డెవలప్ you can hear me, right? There is a power cut over here. Can anybody can confirm you are able to see my screen? Yes, sir. Okay. Yeah, fine. So we'll continue the class. So here, once the defect is received, the defect details are received from the testing team, it will be given to the development team. Okay. So what exactly development team do? They will conduct the review. So what exactly the issue? Review meeting. So to fix the issue. And they will send a రెజల్యూషన్ రిపోర్ట్. ఓకే. సో నేను చెప్పినది అదే డెఫెక్ట్ రెజల్యూషన్ అంటే. సో అందులో మనకి రెజల్యూషన్ టైప్ ఉంటుంది. ఏమేమి ఉంటాయి అందులో అంటే టు టెస్టింగ్ టీమ్, ఫర్ ఫర్దర్ కమ్యూనికేషన్. సో రెజల్యూషన్ టైప్స్ ఏముంటాయి చూద్దాం ఒకసారి. So what else we have in the resolution types? So whether they are accepted means మనం ఏదైతే టెస్టింగ్ టీం వాళ్ళం రేజ్ చేసినామో సో అది యాక్సెప్ట్ చేస్తున్నారు వాళ్ళు. అంటే మీరు రేజ్ చేసిన డిఫెక్ట్ అది కరెక్టే ఉంది, సో మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, సో అది ఫిక్స్ చేస్తాం. లేదు అంటే రిజెక్ట్. అంటే మీరు రేజ్ చేసిన డిఫెక్ట్ అనేది కరెక్ట్ లేదు, సో అది ప్రాపర్ డిఫెక్ట్ కాదు అని చెప్పి రిజెక్ట్ చేస్తారు. అంటే మనం రేజ్ చేసిన డిఫెక్ట్కి డెవలపర్ వాళ్ళు ఇచ్చే రిటర్న్ రిటర్న్ ఏదైతే ఆన్సర్ ఉంటుందో దాన్ని మనం రెజల్యూషన్ టైప్ అంటున్నాం, ఆ డిఫెక్ట్ రెజల్యూషన్. సో అందులో టైప్స్ ఉన్నాయి. డూప్లికేట్ మీన్స్ ఆల్రెడీ ఇష్యూ అనేది రేజ్ చేసినారు, మేము ఫిక్స్ చేస్తున్నాం అని చెప్తారు వాళ్ళు. అంటే మేబీ అనదర్ టెస్టరు ఆల్రెడీ ఇష్యూ మా దగ్గర ఉందో, సో అది డూప్లికేట్. ఫోర్ ఎన్హాన్స్మెంట్. ఇంకేమున్నాయి? నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్. సిక్స్త్, నాట్ reproducible. Seventh, fixed. Eighth, as designed. సో మనకి వీటి అర్థం ఏంటంటే సో డూప్లికేట్ వర్క్ అయింది. ఎన్హాన్స్మెంట్ అంటే సో దాన్ని ఇంకేమన్నా ఇంప్రూవైజ్ చేసి ఫిక్స్ చేస్తాం అన్నట్టు. నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్ అంటే మనం మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా లేదు, సరిపోదు, డిఫెక్ట్ ఇంకొంచెం డీటెయిల్ ఇవ్వండి ఇన్ఫర్మేషన్. నాట్ రిప్రొడ్యూసిబుల్ అంటే మీరు ఏదైతే మనం ఏదైతే డిఫెక్ట్ ఇచ్చినామో దాన్ని మళ్ళీ వాళ్ళు చెక్ చేయడానికి లేదు. అంటే ఆ ఇష్యూని మళ్ళీ ఎలా చెక్ చేస్తాం? సో దాన్ని మళ్ళీ రీరన్ చేసి మళ్ళీ చెక్ చేయాలంటే మళ్ళీ రన్ చేయాలి. సో మళ్ళీ ఆ కోడ్ని రన్ చేసి చూడాలి. ఫిక్స్డ్ అంటే ఆ కోడ్ ఫిక్స్ చేసినాం ఆ డిఫెక్ట్.
యాజ్ డిజైన్ అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ డిజైన్ ప్రకారం ఉందని చెప్తున్నారు. సో ఇవన్నీ రెజల్యూషన్ టైప్స్ అన్నమాట. సో నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ ది డిఫెక్ట్ లైఫ్ సైకిల్, ఆర్ యూ కెన్ సే ది బగ్ లైఫ్ సైకిల్. Both are same. Okay. So what is it? So what is meant by defect? The defect is nothing but the issue in the software or in application which is not working as expected. As per requirement, I would say. మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఇచ్చినో దాన్ని బట్టి మనకు పర్టికులర్ సాఫ్ట్వేర్ పనిచేయట్లేదు. సో దాన్నే మనం డిఫెక్ట్ అంటాం అంతే. ఓకే. సో ఇది మనకు డిఫెక్ట్ ఎప్పుడు వస్తుంది? మేబీ డెవలపర్స్ మోస్ట్లీ దాన్ని వాళ్ళు ఏమన్నా మిస్టేక్ చేసినప్పుడు మనకి ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి. ఓకే. ఇట్ మైట్ బి ఏ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ఇష్యూ, ఎర్రర్, ఫాల్ట్, ఫెయిల్యూర్. సో ఏదున్నా అంటే వాళ్ళు ఒక్కొక్క ప్రాజెక్ట్లో ఒక్కోలా అంటారు. సో ఏదున్నా ఫైనల్గా ఏంటంటే ఇట్స్ ఎ ఇష్యూ, ఇట్స్ ఎ డిఫెక్ట్. ఓకే. సో అందులో మనకి ఇవన్నీ ఉన్నాయి: న్యూ, అసైన్డ్, ఓపెన్, in progress, fixed, verified, closed, reopen, deferred, reject, duplicate. So, um, so మనకి ఇంటర్వ్యూలో అడుగుతారు, ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ ది డిఫెక్ట్ లైఫ్ సైకిల్. ఓకే. సో విల్ గో త్రూ ఇట్ వన్ బై వన్. ఓకే. జస్ట్ సెకండ్. ఓకే. సో we will discuss one by one. Okay. New. సో ఫస్ట్ వన్ ఈజ్ ద న్యూ. న్యూ అంటే ఏంటంటే we will create a న్యూ డిఫెక్ట్. ఓకే. సో మనకి ఎప్పుడైతే ఒక డిఫెక్ట్ వస్తుందో దాంట్లో స్టేట్స్ ఉంటాయి అన్నమాట. న్యూ, జస్ట్ సెకండ్. సో యా. సో జనరల్గా మనం ఒక డిఫెక్ట్ క్రియేట్ చేసినప్పుడు అందులో స్టేట్స్ ఉంటాయి. అంటే ఏంటంటే మనం ఒక డిఫెక్ట్ క్రియేట్ చేసి ట్రాక్ చేయడానికి అనమాట. అంటే న్యూలో ఉంటే అర్థమైందంటే we will we have created or we will create a new defect. Okay. So assign means we will assign the we will assign the defect to the developer.
సో దీని అర్థమైందంటే మనకి ఏదైతే డిఫెక్ట్ అసైన్ అయిందో దాన్ని మనం అసైన్ చేస్తాం అనమాట. మీన్స్ ఇట్ విల్ బి అసైన్డ్. సో ఫస్ట్ ఏం చేస్తాం అంటే మనం డిఫెక్ట్ క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్గా న్యూ అని ఉంటుంది. సో దాన్ని స్టేట్ చేంజ్ చేస్తాం అనమాట అసైన్డ్ అని చెప్పి, ఎవరికి డెవలపర్ నేమ్తో. ఓకే. నెక్స్ట్ ఏముంటుంది అంటే డెవలపర్ నేమ్తో పెట్టినప్పుడు ఆయన ఓపెన్ చేస్తారు, టికెట్ ఓపెన్ చేస్తారు. సో డిఫెక్ట్ విల్ బి ఓపెన్ అండ్ వర్క్డ్. ఓకే. సో ద డీటెయిల్స్ సింపుల్ చెప్పాలంటే న్యూ అని ఎప్పుడు ఉంటుంది అంటే మనం టెస్టర్ ఎప్పుడైతే మనం ఒక డిఫెక్ట్ ఓ క్రియేట్ చేస్తామో అది న్యూలో ఉంటుంది. తర్వాత మనం ఒక డిఫెక్ట్ క్రియేట్ చేసి అందులో డీటెయిల్స్ అన్ని ఇచ్చి ఒకరికి అసైన్ చేసినప్పుడు మనం ఈ అసైన్డ్ స్టేట్ పెడతాం. ఓకే. తర్వాత మనకి ఓపెన్. ఓపెన్ అంటే డెవలపర్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుంటాడు అనమాట. చెక్ చేసుకొని వెన్ హీ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ ప్రోగ్రెస్ మీన్స్ వెన్ ది డెవలపర్ స్టార్ట్స్ వర్కింగ్ ఆన్ ది డిఫెక్ట్. ఓకే. అండ్ ద ఫిఫ్త్ వన్ ఫిక్స్డ్ మీన్స్ defect is fixed or it's resolved. సో మనకి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం ఒక డిఫెక్ట్ రైజ్ చేసినప్పుడు అది ఒకరికి అసైన్ అవుతుంది. అసైన్ అయిన తర్వాత డెవలపర్ చెక్ చేసి ఓపెన్ చేసి వర్క్ చేస్తాడు, అప్పుడు ఇన్ ప్రోగ్రెస్ పెడతాడు. తర్వాత ఫిక్స్ చేసి రిజాల్వ్ చేస్తాడు. లేదు ఇక్కడ ఏమవుతుందంటే ఫిక్స్ చేసిన తర్వాత మనం వెరిఫై చేసుకుంటాం. వెరిఫై చేసుకొని ఒకవేళ కరెక్ట్ లేదనుకోండి అది రీఅసైన్ చేస్తాం యాక్చువల్లీ. ఓకే. ఇక్కడ రీఓపెన్ ఉంది, యాక్చువల్లీ అది రీఅసైన్ అవుతుంది. రీఓపెన్ అన్న రీఅసైన్ అయినా ఒకటే. రీఓపెన్ ఆర్ రీఅసైన్. సో సో ఇక్కడ క్లియర్ రాస్తా ఒకసారి. సో టెస్టర్ విల్ క్రియేట్ ఏ న్యూ డిఫెక్ట్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే టెస్టర్ విల్ అసైన్ ఎ డిఫెక్ట్ టు ఎ డెవలపర్. దెన్ వాట్ హ్యాపెన్స్? డెవలపర్ విల్ ఓపెన్ ది డిఫెక్ట్ అండ్ చెక్ ది డీటెయిల్స్. ఓకే. సో ఎప్పుడైతే మనకి డెవలపర్ వర్క్ స్టార్ట్ చేస్తారో ఆయన ప్రోగ్రెస్లో పెట్టుకుంటాడు. ఇంకోటి ఏంది? సో వన్స్ ది developer he fixed the defect, state will move to fixed and it is reassigned to the tester. Okay. Tester will do the testing. If defect is not fixed, he will reopen. Okay. సింపుల్ చెప్తాను మీకు. లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్. ఇక్కడ సతీష్ ఉన్నారు ఎగ్జాంపుల్. సో సతీష్ డెవలపర్, నేను మందీప్ని. సో ఇక్కడ ఏమవుతుందంటే మందీప్ టెస్టర్, సతీష్ డెవలపర్. సో మందీప్ మందీప్ ఏం చేస్తారంటే
ఒక ఇష్యూ ఫైండ్ అవుట్ చేసినాడు సతీష్ డెవలపర్ కదా. సో సమ్ కోడింగ్ ఇష్యూ ఉంది. దానికి నేను ఫైండ్ అవుట్ చేసి ఏం చేసిన అంటే ఒక టికెట్ క్రియేట్ చేసిన. ఓకే. సో ఆ టికెట్ అనేది న్యూలో ఉంటుంది. తర్వాత నేనేం చేస్తాను అంటే మందీప్ని దాన్ని సతీష్కి అసైన్ చేస్తాను అనమాట. ఓకే. సతీష్ డెవలపర్ కదా, ఆయనకు అసైన్ చేసిన. తర్వాత ఏంది, ఆయన ఓపెన్ చేస్తారు అనమాట. ఆ టికెట్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ స్టేట్ చేంజ్ అవుతుంది. అంటే మనకు అక్కడ ఆప్షన్స్ ఉండే అనమాట. న్యూ, అసైన్, ఓపెన్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. సో సతీష్ టికెట్ ఓపెన్ అని పెట్టి ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని వర్క్ చేసేటప్పుడు ఇన్ ప్రోగ్రెస్ అని పెట్టుకుంటారు. తర్వాత ఒక్కసారి ఫిక్స్ అయిన తర్వాత సతీష్ ఏం చేస్తారంటే దాన్ని ఫిక్స్డ్ అని పెట్టి నాకు మళ్ళీ రీఅసైన్ చేస్తారు మందీప్కి. ఇప్పుడు ఏం చేస్తాను నేను, రీటెస్ట్ చేస్తాను ఇక్కడ. రీటెస్ట్ చేసి ఒకవేళ నాకు డిఫెక్ట్ ఫిక్స్ అవ్వలేదు అనిపిస్తే నేను ఏం చేస్తాను అంటే రీఓపెన్ చేస్తాను మళ్ళీ. ఓకే. లేదు ఫిక్స్ అయింది అనుకోండి. 7 వెరిఫై. సో మందీప్ ఏం చేస్తారు, టెస్టర్ విల్ వెరిఫై ద డిఫెక్ట్ బై డూయింగ్ ది రీటెస్టింగ్ అండ్ ఎయిత్ ఏంది, క్లోజ్. మీన్స్ టెస్టర్ విల్ క్లోజ్ ది డిఫెక్ట్. సో ఇక్కడ వరకు క్లియర్ కదా మీకు? ఏమైనా డౌట్స్ ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయా? మీకు ఒకసారి ఫ్లో చార్ట్ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఉమ్, ఇక్కడ మనకి డిఫెక్ట్ లైఫ్ సైకిల్ చూడండి. సో టెస్టర్ ఎవరైతే ఉన్నారో మనకి బగ్ రైజ్ చేస్తారు అనమాట. ఏదైతే బగ్ ఫైండ్ అవుట్ అయిందో దానికి ఒక టికెట్ రైజ్ చేస్తాం. ఎలా చేస్తాం, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దిస్ ఈస్ ద ఇష్యూ వీ హ్యావ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ మాడ్యూల్. సో ఈవెన్ విల్ అటాచ్ ది స్క్రీన్ షాట్స్ అండ్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండ్ ద లాగ్. So whatever it is required, and we'll create one defect. Then this defect is assigned to a developer. Okay. So dev project manager analysis. So in general మనకి ఒకసారి డిఫెక్ట్ అసైన్ తర్వాత డెవ్ టీంలో డెవ్ లీడ్ కానీ డెవ్ మేనేజర్ వీళ్ళంతా కూర్చొని అసలు అది ఇష్యూ అయినా ఐడెంటిఫై చేస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్ అది రిజెక్ట్ అవుతుంది. అంటే మీరు రైజ్ చేసింది కరెక్ట్ డిఫెక్ట్ కాదని చెప్పి రిజెక్ట్ చేస్తారు. నో. ఇఫ్ ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ వన్ చెక్ చేస్తారు. వ్యాలిడ్ అయితే అసలు ఇది అంతకుముందు ఈ డిఫెక్ట్ అనేది రైజ్ చేసినామా, వేరే టెస్టర్ రైజ్ చేసినారా. సో దాన్ని డూప్లికేట్లో పెడతారు. అంటే ఆల్రెడీ ఈ డిఫెక్ట్ అనేది ఎవరో రేజ్ చేసినారు. సో లేదు, డిలేడ్. సో డిఫర్డ్ అంటే ఏంటంటే ఈ డిఫెక్ట్ని ఈ రిలీజ్లో కాకుండా మేబీ అప్కమింగ్ రిలీజ్లో మేము ఫిక్స్ చేస్తామని చెప్పినప్పుడు దాన్ని డిఫర్డ్లో పెడతారు. సో మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్లు అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ డిఫర్డ్ ఇన్ డిఫెక్ట్ లైఫ్ సైకిల్? సింపుల్ ఏం లేదు. డిఫర్డ్ అంటే ఏంటంటే, సో ఇది డిఫెక్టే, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, బట్ ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లో అది ఫిక్స్ చేస్తాం, దాన్ని డిఫర్డ్ అంటాం. సో ఒకవేళ లేదు ఇప్పుడే ఫిక్స్ చేయాలనుకున్నాం అనుకోండి, దాన్ని అసైన్ చేస్తారు అనమాట. ఎవరికి, డెవలపర్కి. సో డెవలపర్ హీ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. ఎప్పుడు అప్పుడు స్టేటస్ అనేది ఓపెన్ పెట్టుకొని డెవ్ ఫిక్స్ చేసిన అని చెప్తారు. ఇప్పుడు ఇక్కడ టెస్టర్ ఏం చేస్తాడు, టెస్టర్ విల్ రీటెస్ట్ ద డిఫెక్ట్. అది ఒకవేళ ఫెయిల్ అయింది మళ్ళీ రీఓపెన్ చేస్తాడు. లేదు అది పాస్ అయింది అప్పుడు క్లోజ్ చేస్తాడు అనమాట. అంతే. సో ఇక్కడ వరకు క్లియర్ కదా డిఫెక్ట్ లైఫ్ సైకిల్? ఎనీ డౌట్స్ ఆర్ క్వశ్చన్స్? ఓకే. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్ వన్ అందుకని. సో
మీకు ఎక్కడన్నా అర్థం కాకుంటే చెప్పండి, ఆ స్టెప్ నుంచి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫైన్. సో దిస్ ఈజ్ ది డిఫెక్ట్ లైఫ్ సైకిల్. మనకి ఏం లేదు. ఐ జస్ట్ రీరిపీట్ అగైన్. సో డిఫెక్ట్లు వచ్చి మనకు డిఫెక్ట్ కేటగరైజేషన్ ఉంటుంది. అంటే బేస్డ్ ఆన్ సివియారిటీ, అంటే అది ఎంత క్రిటికల్ ఉంది, ఎంత తొందరగా ఫిక్స్ చేయాలి, లేకుంటే అది ఎంత డిఫికల్ట్, సో హౌ మచ్ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్. సో బేస్డ్ ఆన్ దట్ మనం ఈ బ్లాకర్ కానీ క్రిటికల్ మేజర్ ఇవన్నీ మెన్షన్ చేస్తాం. పెనాల్టీ అంటే ఎంత తొందర లోపల ఫిక్స్ చేయాలి. సో P1, P2, P3. ఓకే. మోస్ట్లీ మనం మైనర్ అండ్ P3 యూజ్ చేస్తాం చిన్న చిన్న ఇష్యూస్కి. సంథింగ్ ఇఫ్ ఇట్ ఈస్ బ్లాకింగ్ ద కోడ్, మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో మనకి మన టెస్ట్ లీడ్ దీన్ని గైడ్ చేస్తాడు అనమాట, ఇందులో ఏది మెన్షన్ చేయాలని. ఓకే. సో డిఫెక్ట్ లైఫ్ సైకిల్ వచ్చి ఫస్ట్ మనం ఒక డిఫెక్ట్ ఓపెన్ చేసినప్పుడు న్యూ ఉంటుంది. ఐ మీన్ క్రియేట్ చేసినప్పుడు. అసైన్ చేసినప్పుడు అసైన్డ్ అని ఉంటుంది, అంటే డెవలపర్కి అసైన్ చేసినప్పుడు. ఓపెన్ అంటే డెవలపర్ ఓపెన్ చేసి డీటెయిల్స్ చెక్ చేసినప్పుడు. ఇన్ ప్రోగ్రెస్ అంటే ఆయన వర్క్ చేసినప్పుడు. ఆయన ఫిక్స్ చేసినప్పుడు ఇది ఉంటుంది. సో వెరిఫై చేసుకునేటప్పుడు మన మన నేమ్ అసైన్ చేస్తారు. మనం వెరిఫై చేసుకుని అది ఫిక్స్ అవ్వకుంటే మనం రీఓపెన్ చేస్తాం. ఓకే. ఒకవేళ అది ఫిక్స్ అవుతే క్లోజ్ చేస్తాం. సేమ్ ఇయర్. I'll share this PPT to you after this session, okay? So next thing we'll discuss about the test cycle closure. So when we do the testing, how we can do the closure? What are the activities we can do? Okay. So we will evaluate um, test cycle completion based on time, test coverage, cost, software criticality, business objective, and the quality. And what we do in this activities means we will prepare the test metrics based on above parameters. Okay. So we will prepare test summary report. Defect summary report. సో మనం టెస్ట్ క్లోజర్ యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయంటే, సో మనకి ఆల్మోస్ట్ అన్ని టెస్ట్ మెట్రిక్స్, టెస్ట్ కేసెస్ కంప్లీట్ అయినాయి, స్టోరీస్ అన్ని కంప్లీట్ అయినాయి. సో మనకి టెస్ట్ సమ్మరీ రిపోర్ట్ అంటే ఎన్ని టెస్ట్ కేసెస్ అన్ని కూడా కంప్లీట్ చేస్తున్నాం. సో డిఫెక్ట్స్ కూడా క్లోజ్ అయిపోయినాయి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ టెస్ట్ క్లోజర్ అనేది చేస్తాం. సో అందులో ఇవన్నీ మన యాక్టివిటీస్. నెక్స్ట్ డెలివరబుల్స్. డెలివరబుల్స్లో సింపుల్ ఏముండదు. సో టెస్ట్ క్లోజర్ రిపోర్ట్ అండ్ టెస్ట్ మెట్రిక్స్ అని ఉంటుంది. సో టెస్ట్ మెట్రిక్స్ అంటే ఏంది? ఓకే, మీకు ఇది చెప్తాను. సో ఈ టెస్ట్ క్లోజర్ రిపోర్టు, ఈ టెస్ట్ మెట్రిక్స్ అనేటివి మనం క్లయింట్కి సబ్మిట్ చేస్తాం అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మేబీ ఒక హెచ్సిఎల్ క్లయింట్ ఉంది. సో వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ రిలీజ్ ఉంది. సో వీ విల్ సబ్మిట్ this test closure report and the metrics, and we'll say, oh, okay, we have completed testing from our end. You can go ahead and you can release your code or okay, your application.
so that they can attach or they can review all this whatever we have completed the testing. Okay. సో టెస్ట్ మెట్రిక్స్ అంటే ఏముంటాయి అంటే మీకు ఓకే. సో టెస్ట్ మెట్రిక్స్ నథింగ్ బట్ మనకి నంబర్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి. ఇంకోటి యావరేజ్గా నంబర్ ఆఫ్ రిక్వైర్మెంట్స్కి ఎన్ని టెస్ట్ కేసెస్ రాసినాం per requirement. So, and total number of test cases written for all requirements, and total number of test cases executed, and number of test cases passed, number of test cases failed, test cases blocked. So, number of test cases unexecuted, and total number of defects identified. So, critical defects count. Higher defects counts. Medium defects counts. Low defects. Customer defects. Number of defects in UAT. సో వీటన్నిటిని మనం ఏమంటాం అంటే టెస్ట్ మెట్రిక్స్ అంటాం. ఓకే. సో టెస్ట్ మెట్రిక్స్ అంటే ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం సబ్మిట్ చేస్తాం అనమాట టు ద క్లయింట్. ఓకే. సో మనకి వీటి క్యాల్కులేషన్ ఉంటుంది. నంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూటెడ్ అంటే పర్సంటేజ్ అడుగుతారు. సో ఒకప్పుడు ఏంటంటే మనకి వీటికి ఫార్ములాస్ ఉండేటివి. ఇప్పుడు మనం ఎక్సెల్లో ఇస్తే ఎక్సెల్లో అది ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది అనమాట. ఐ మీన్ ఎన్ని ఎగ్జిక్యూట్ అయ్యాయి, ఎన్ని ఫెయిల్ అయ్యాయి, ఎంత పర్సంటేజ్ పాస్ అయింది, ఫెయిల్ అయింది అని చెప్పి. ఓకే. సో ఈవెన్ మనకి ఇవి కూడా ఉంటాయి, డిఫెక్ట్ లీకేజ్ అని, డిఫెక్ట్ రిజెక్షన్ రేషియో అని చాలా ఉన్నాయి. బట్ ఏంటంటే అవి అవి ఇప్పుడు ఏం అవసరం లేదు. సో దిస్ వుడ్ బి ఫైన్. సో ఎనీబడి వాంట్స్ టు ట్రై లైక్ సో వాట్ ఎగ్జాక్ట్లీ వీ డూ ఇన్ ద డిఫెక్ట్ లైఫ్ సైకిల్. అసలు డిఫెక్ట్ లైఫ్ సైకిల్ అంటే ఏంది, అసలు డిఫెక్ట్ అంటే ఏంది, ఎవరైనా ట్రై చేద్దాం అనుకుంటున్నారు? ఎనీథింగ్ ఫైన్, తెలుగులో అయినా పర్లేదు, మీకు అర్థమైంది చెప్పండి. యా Hello, sir. హరికృష్ణ. Defect life cycle means the process of fixing the bug or defect Yeah. in the software development life cycle. ఓకే. అండ్ అంటే మనం ఇష్యూస్ అనేది మనము ఐడెంటిఫై చేసిన దాన్ని అది ఎలా ఫిక్స్ అంటే దాన్ని అది ఫిక్స్ చేసి దాన్ని ఎలా చేస్తామని చెప్పేసి బగ్ లైఫ్ సైకిల్ ఉంది సార్. సో సో ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసిన
బగ్ ని మనం డెవలపర్ కి రిపోర్ట్ చేస్తాం అన్నట్టు. ఓకే అది బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్స్ మనం దాని స్టేటస్ అనేది చేంజ్ అవుతుంది. అది డూప్లికేటా లేదంటే దాని డిఫర్డా. సో Yeah. దాన్ని బట్టి ఆ బగ్ యొక్క స్టేటస్ అనేది చేంజ్ అవుతుంది. ఒకవేళ అది ఆ, అది యాక్చువల్ ఆ బగ్ అనేది ఐడెంటిఫై అయిందంటే డెవలపర్ యాక్సెప్ట్ చేస్తే దాన్ని యాక్సెప్ట్ లోకి వెళ్ళి ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్కి వెళ్తుంది. ఓకే దాని తర్వాత ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్కి వెళ్ళేసి ఫిక్స్ ఫిక్స్ చేస్తే మనం మళ్ళీ రీటెస్ట్ చేయాలి దాన్ని. Yeah. Correct. రీటెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ ఫిక్స్ అయితేనేమో క్లోజ్ చేస్తాం, ఫిక్స్ కాకపోతేనేమో మళ్ళీ రీఓపెన్ చేస్తాం. Okay. యా Good one, Hare Krishna. Yeah, that is the correct one. Okay. సో ఇక్కడ వరకు ఎవరికైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఏమైనా ఉన్నాయా? సో దిస్ క్లాస్ ఆర్ ప్రీవియస్ క్లాస్, సో నిన్న మేము మీకు హోంవర్క్ ఇచ్చాను కదా, సో అదే డిఫెక్ట్ లైఫ్ సైకిల్ అంటే ఏంది అదని చెక్ చేయమని చెప్పి. సో ఫైన్, ఇట్స్ ఓకే. సో ఈరోజు హోంవర్క్ ఏంటంటే, ఒక టెస్టర్ ఉన్నాడు, ఎనీ టెస్ట్, మాన్యువల్ టెస్టింగ్, ఎనీ టెస్టర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఒకసారి వెళ్ళినాక చూడండి, ఓకేనా? సో ఈ క్లాస్ అప్లోడ్ చేస్తాం, మీన్వైల్ ఒకసారి మీకు టైం వీలవుతే టెస్టర్ రోల్స్ ఏంటి అంటే, అసలు టెస్టర్ అంటే ఎవరు, అసలు వాళ్ళ రోల్స్ ఏంటి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి. సార్, ఓకే, యా హరికృష్ణ. సో మనకంటే టెస్టర్ రోల్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్వైర్మెంట్ అండర్స్టాండింగ్, యా కరెక్ట్. అండ్ ఆఫ్టర్ దట్ ఐడెంటిఫై ద టెస్ట్ సినారియోస్ ఓకే, అండ్ ప్రిపేర్ ద టెస్ట్ కేసెస్ డాక్యుమెంట్, యా కరెక్ట్. perform the test execution and report bug reporting. యా యా And after that, the retesting and regression testing. సో Perform యా విల్ కండక్ట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెస్టింగ్స్. testings. Yeah, that's correct. Yeah. Good one, Hare Krishna. అండ్ సార్, అంటే ఇప్పుడు మనకు ఒకటి, ఇప్పుడు మనం చేసే ప్రాజెక్ట్ లో ఇప్పుడు మనకు ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్ ఆర్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ ఉంటాయి కదా సార్, అవును అది పంపిస్తే మనము ప్రాజెక్ట్ గురించి మనకు కొంచెం అండర్స్టాండ్ అవుతాయి కదా. అవును, సో ఒకవేళ మీరు పంపిస్తే ఓకే, ఒక శాంపిల్ సో ఇవ్వమాట. మనం సరే, నేను చూస్తాను, యాక్చువల్లీ నా వేరే డ్రైవ్లో ఉన్నాయి, సో నేను చూసి మీకు అప్లోడ్ చేస్తాను, మీకు ఇన్ఫార్మ్ చేస్తాను నేను. అంటే ఒక డాక్యుమెంట్ ఇస్తాను, రిక్వైర్మెంట్ డాక్యుమెంట్. సో మీరు రిక్వైర్మెంట్స్ ఎట్లా అంటే చూడాలి, ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలని ఒకసారి ట్రై చేయండి. ఎస్, అదే అది మీరు పంపిస్తే అది రిక్వైర్మెంట్ అండర్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అంటే ఎట్లా తెలుస్తాయి కదా. యా యా ఓకే, షూర్. That we will prepare the test scenarios and possible test cases based on the project. ఓకే ఓకే ఓకే, నాకు అర్థమైంది. షూర్ షూర్, నేను సెండ్ చేస్తాను మీకు. Yeah, okay, sir. ఓకే ఫైన్, విల్ స్టాప్ ఇట్ హియర్. ఇంకా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉన్నాయా? థ్యాంక్ యూ. విల్ కనెక్ట్ టుమారో at the same time.